హాయ్ హలో వెల్కమ్ టు డేర్జా వైష్ణవ్ శ్రీ ఛానల్. బాగున్నారండి మీరు? నేనైతే చాలా బాగున్నామండి. మేమైతే నూకాల తల్లి అమ్మవారి పండగ అయితే చేసుకున్నామండి. అంటే పండగ అంటే గ్రామ పండగ చేస్తారు, అది కాకుండా మేము ఇంట్లో చేసుకున్నాము, మొక్కుకున్నామని చెప్పి మేకపోతునైతే వేసుకున్నామండి. ఆ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఒక వీడియో అయితే తీశాను, లాంగ్ వీడియో ఇది. మరి మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మేమైతే ఎలా చేస్తామంటే నూకాల తల్లి అమ్మవారి పండగ మేము ఇంట్లో పోతునేసుకున్నప్పుడైతే ముందుగా ఇంటి దగ్గర దీపం అది పెట్టేసుకొని ఉపారానికి అది రెడీ చేసేసుకుంటామండి. రెడీ చేసుకున్న తర్వాత మొత్తం ఏ ఇంటి వాళ్ళమైతే పోతునేయాలనుకుంటున్నామో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అమ్మవారి గుడికి వెళ్ళి మొత్తం అమ్మవారికి చెప్పేసి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ అన్నీ పట్టుకెళ్తామండి. మన పూజకి ఏమైతే పట్టుకెళ్తామో అవన్నీ అమ్మవారి దగ్గరికి పట్టుకెళ్ళి అన్నీ అప్పచెప్పేసి తల్లికి మేము ఇలా పోతనేసుకుంటున్నాం అన్నట్టుగా అన్నీ చూపించి తీసుకొస్తామండి. పోతనైతే గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళమండి. ఇంకా చూస్తున్నారండి మేకపోతు. మేమైతే గుడి దగ్గరికి తీసుకెళ్ళమండి. మామూలుగా పండగ రోజు అయితే తీసుకెళ్తాం, కానీ మా సొంతంగా చేసుకునే పండగ అయితే మాత్రం ఇంటి దగ్గరే మన ఇంటి ముందే పోతున్న అమ్మవారిని అయితే వేస్తారు. చూస్తున్నారండి, గొర్రెపోతుని మా చిన్న బావగారు పట్టుకున్నారు. కొద్దిగా వీడియో అటు ఇటు అప్ అండ్ డౌన్ అయింది, ఏమనుకోకండి. అంటే కొద్దిగా మా ఇంటి దగ్గర ప్లేసు కొద్దిగా బాగోకపోవడం వల్ల వీడియో అయితే కరెక్ట్గా చేయలేకపోయాము. ఏదైతేనేమి నేనైతే ఈ వీడియో ఎందుకు పెడతాను అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుర్తుగా ఉండాలి, మేమేం చేసుకున్న తర్వాత మా పిల్లలు అవునా మా చిన్నప్పుడు ఈ పండుగ ఎలా చేశారా, ఇలా ఉంటుందా అనే విధంగా ఉంటుంది అన్న ఒపీనియన్తో యూట్యూబ్ ఛానల్లో పెట్టడం కూడా అందుకే జరిగింది. అలాగే నెక్స్ట్ కూడా మాకు జ్ఞాపకంగా ఉంటుందండి. చూసారు కదండి, ఆల్రెడీ ముందు పెట్టిన పోస్ట్ చేసిన వీడియోలన్నీ తిరుపతి వెళ్ళినప్పుడు ఇవన్నీ అలా ప్రతిదీ నేనైతే ఓన్లీ జ్ఞాపకార్థం కోసమనే ప్రతి వీడియో కూడా చేస్తానండి. ఇప్పుడు అలా బాగానే పబ్లిసిటీ అయ్యింది. నా ఛానల్ అయితే మీ అందరి సపోర్ట్ వల్ల కొద్దిగా ముందుకైతే వెళ్ళింది. 1000 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు. నెక్స్ట్ అలాగే 10 lakhs వ్యూస్ కూడా వచ్చాయి. అదంతా మరి మీరు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న మన యూట్యూబ్ ఫ్రెండ్స్ వల్ల నా ఛానల్ అయితే ఎలా ముందుకు వెళ్ళింది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేశారనుకోండి, నేను ప్రతి వ్లాగు మీకైతే తీసి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తానండి. చూస్తున్నారా, అక్కడ మా మావయ్య గారు మామూలుగా అయితే నడవడానికి చాలా ఇబ్బంది పడతాడండి, కానీ చూస్తున్నారండి అమ్మవారి మహిమ. తనకి ఆల్రెడీ అమ్మవారు వస్తుంది. ఆ వెనక చూస్తున్నారా, మా ఆడబడుచు కాఫీ కలర్ శారీ కట్టుకుంది కదండి, తనకు కూడా అమ్మవారు వస్తుందండి. తనైతే ఇంకా చాలా ఎక్కువగా చూస్తారా ఆల్రెడీ ఏం చేస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్గా పెట్టారా లేదా అని చూస్తున్నారా మా మావిని లాగేస్తుంది. నువ్వు రావడానికి కుదరదు, నువ్వు రావాలి అని. ఇప్పుడు చూడండి, డప్పుల వాళ్ళనైతే అస్సలు ఒప్పుకోదు. చూస్తున్నారు, ఇంకా వెనక్కి వెళ్ళండి, ఇంకా కొట్టండి, ఏం చేస్తున్నారు మీరు అన్నట్టుగా చెప్తుంది. అది చూస్తున్నారా మా మావయ్య గారితో వాదిస్తుంది. నిజంగా అమ్మవారి మహిమండి. నిజానికి తనకి తల్లి రాకపోతే ఎవరితో మాట్లాడడానికి కూడా చూడదు, కానీ అమ్మవారు వచ్చిందంటే వాళ్ళు ఎవరన్నది తనకే తెలియదు అన్నట్టుగా ఉంటుందండి. ఆ అమ్మవారి మహిమ అలాంటిది. మా ఆడబడుచుకైతే బాగా వచ్చేస్తుంది. మా ఆడబడుచుకి ఏంగో పక్కన కనిపిస్తుందా, మా తోటకోడలకి కూడా వస్తుందండి. మా ఇంట్లో మా చిన్న తోటకోళ్ళకి వస్తుంది, మా చిన్న అత్త వాళ్ళ ఇంట్లో మా ఆడబడుచుకు వస్తుందండి. మొత్తం మీద మేము ఎవరం పోతునేసుకున్న కొద్దిగా హడావడిగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా హడావడిగా ఉంది. మెయిన్ ప్లేసు కొద్దిగా ఇబ్బంది అవడం వల్ల చూస్తున్నారండి, ఇటువైపు సందులో కొంతమంది, ఇటువైపు సందులో కొంతమంది అలా అలా ఉండవలసి వచ్చింది. మా ఇల్లు అయితే చాలా ఇరుకండి, మరి అందువల్ల ఏ వీడియో అయినా సరే కరెక్ట్గా రాదు. చూస్తున్నారు మా పెద్ద అత్త ఏదో హడావడి చేస్తుంది. ఈ కాలం వాళ్ళు ఒకలా పెట్టాలంటారు, వాళ్ళు ఒకలా పెట్టాలంటారు. ఆ విధంగా దానికోసం డిస్కషన్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు మా మావయ్య అలా మొత్తం మీద మేము పోతునేయడానికైతే అన్నీ ఉపహారం అది పెట్టేసుకొని బయటని దీపం ముందు ఇంటి ముందుకి అన్నీ రెడీ చేసుకుంటామండి. అన్నీ ఇంట్లోకి నెక్స్ట్ బయటికి, ఇది బయటని పెట్టింది,
ఇప్పుడు డప్పులు కొడుతున్నారు కదండీ! వాళ్ళకిచ్చేయాలి. వాళ్ళకివ్వడం కోసం మొత్తం పెడతామండి. నిజానికి మనం తినడం కన్నా అది అక్కడ పెట్టింది వాళ్ళకివ్వడమే మెయిన్ ఇంపార్టెంటు. అందుకోసం మొత్తం అన్నీ చూస్తున్నారా? వీడియోలో కనిపిస్తుంది ఆల్రెడీ. అదిగో ప్లేస్ బాగోపోవడం వల్ల మీకు కరెక్ట్‌గా కనిపించలేదు. అదే ఓపెన్ ప్లేస్ అయితే ఎంత నీట్‌గా కనిపించునో. మొత్తం ఇంక అందరం ఇంట్లో అందరూ కూడా ధూపమేసుకుంటూ, ఆ ఉపహారంకి అన్నీ పెట్టుకుంటూ, ఆ మేకపోతుని కూడా ఆ ఉపవారం ఉపహారం చుట్లు 3 టైమ్స్ అలా తిప్పాలండి. తిప్పి మొత్తం మీద మాకు అమ్మవారు అయితే అటువైపు ఉండడం వల్ల మేకపోతుని ఇలా 3 సార్లు పైకి కిందకి లేపి దండం అది పెట్టుకుంటారండి. ఆల్రెడీ వ్లాగ్‌లో వస్తది చూడండి. మొత్తానికి మేమైతే మా పండగని ఇలా సెలబ్రేట్ చేసుకుంటామండి. మరి మీరు మీ ఊర్లో మీకు కూడా అకేషన్స్ జరుగుతాయి కదండీ! మీరు ఎలా చేస్తారో ఏటన్నది నాకు కామెంట్‌లో చెప్తే ఏమన్నా మిస్టేక్ ఉంటే చూసుకుంటాను. అలాగే ఇంకా మరికొన్ని వీడియోసు మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తది. ముఖ్యంగా మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. త్వరగా ఏదైనా సరే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూస్తున్నారా అమ్మవారిని అదే మన మేకపోతుని ఇంకా అమ్మవారు అంటారు కదా! తా తిప్పుతున్నారనమాట. చాలా సందవడం వల్ల తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. మా పెదబావ, మా ఆయన, నేను అలా మొత్తం మీద అలా తిప్పుతున్నామండి. చూస్తున్నారా? అక్కడ తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అంత ఇప్పుడు మా ఆడపడుచు అయిపోయిన తర్వాత మా చిన్న తోటికోడలు కూడా డప్పులలో ఒక ఆట ఆడేస్తుందండి. మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు అన్నట్టుగాన. మా ఇంట్లో ఏదైనా అలా హడావిడిగానే ఉంటుందండి. ఏదైనా సరే. నిజానికి అలా ప్రతీదీ కూడా మీకు పెడుతూనే ఉంటాను. ఎప్పటికప్పుడే షేర్ చేస్తూనే ఉంటాను. మరి మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. నిజానికి పండగైనా ఏదైనా సరే 100 మెంబర్స్ రౌండ్ ఫిగర్ ఉంటాము. నిజానికి కాకపోతే ఇంక మేము అందరం ఏదైనా ఒకేషన్ వస్తే అలా అందరం గ్యాదర్ అవుతామండి. లేదు అంటే ఎవరింటి దగ్గర ఇంకా అలా అన్నట్టు ఉంటాము. చూస్తున్నారా? అమ్మవారికి దండం పెట్టడానికి సిద్ధమైపోయారు. ఫస్ట్ మా మావయ్య అయితే పెడుతున్నాడు. మొత్తం అందరూ పెట్టాలండి. అమ్మవారికి అందరూ కూడా దండం పెట్టుకుంటారనమాట. చూస్తున్నారా? అందరూ పెట్టింది మిస్ అయింది. అంగో మేకపోతుకి ఏయడానికి ఆల్రెడీ రెడీ చేసేసారు. చూస్తున్నారా? లేదు ఇంకా దండం పెడుతున్నారు. నేనే వ్లాగు కొద్దిగా బై మిస్టేక్ చెప్పాను. ఏమనుకోవద్దు. నూకాల తల్లి అమ్మవారి దయ వల్ల మా ఇంటి ఇలవేలుపు కూడా నూకాల తల్లి అమ్మవారండి. నిజానికి మా వాళ్ళందరూ ఎక్కడెక్కడికో పనికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. అందరినీ మాకు ఆ అమ్మ చలవ వల్ల మమ్మల్ని అయితే బాగానే కాపాడుతుందండి. ప్రతి విషయంలోని కూడా మాకు నూకాల తల్లి నిజానికి చాలామంది ఆ అమ్మవారు, ఈ అమ్మవారు అలా ఇలా అనుకుంటామండి. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మీ ఇంటి ఇలవేలుపు నూకాల తల్లి అమ్మవారు అన్నట్టుగా చెప్తారు. మాకు ఆ తల్లి కూడా అలాగే కాపాడుతుందండి. ఆ భగవంతుడి దయ వల్ల అందరికీ కూడా అలా కాపాడాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. ఓకే అండి. పోతునేసుకున్నాం, వంటలు చేస్తాం. కాకపోతే వంటలు అవి తెస్తే వ్లాగ్ పెద్దదైపోద్దని అవి మిస్ చేస్తాం. చూస్తున్నారండి కొంతమందికి పిలుచుకున్నాం. మా అత్తయ్య, చిన్నత్తయ్య, మా ఆడపడుచు గారి పిల్లలు, మా బాబాయ్ వాళ్ళు మొత్తం అందరూ వచ్చారండి. పండగ అయితే ఎప్పుడూ లేదు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చూస్తున్నారా? నేనైతే వీడియో తీయడం వల్ల వీడియోలో ఉండలేదు. మా ఆడపడుచు, మా తోటికోడళ్ళు ఇద్దరు వడ్డిస్తున్నారు. నా పని ఎప్పుడు వీడియో తీయడం కోసమే చూస్తాను. ఎందుకంటే నేను ఏదైనా మీతో షేర్ చేసుకోవడం నా అలవాటు. తనైతే మా పెదబావ గారు. అంటే వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కలిసి తింటామన్నట్టు ఉండిపోయారు. సరేలేండి మీ ఆనందం ఎవరికి కాదన్నారని చెప్పికండి వాళ్ళ ముగ్గురు. అక్కడ చివరన కూర్చున్న అమ్మాయి అయితే మా చిన్న బావగారు అమ్మాయి. తను మా ఇంటి పక్కనే ఉంటుందండి. మేము ఊర్లో నేర్చుకున్నాం ఒక ఆడపిల్లనైతే. మాకు ఏదైనా సరే హెల్ప్గా ఉంటుంది. చూస్తున్నారా? మొత్తం మేమైతే పండగ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మాకు చాలా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా వీడియో ఎందుకు తీసానంటే చాలామంది పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అంటే ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటాం. కానీ ఒకే ఇంట్లో అందరం కూర్చొని తినడం అన్నది చాలా మంచి విషయం. ఆ ఉద్దేశంతోనే నేను ప్రతి వ్లాగు కూడా తీస్తాను. చూస్తున్నారా? నెక్స్ట్ వాళ్ళ అన్నయ్యలకి వాళ్ళకి అందరూ మా ఆడపడుచు తను కూడా చిన్న అత్తయ్య వాళ్ళ అమ్మాయి అవుతుంది.
తను కూడా వడ్డిస్తుందనమాట. అయితే నేను వడ్డిస్తాను, వీడియో తీస్తాను అంటున్నా కదండీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.